నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే రచ్చబండ కార్యక్రమం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఘనంగా నెహ్రూ నికేతన్ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. యాత్ర 2 చిత్రం ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రయాణానికి నిదర్శనం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజా సమస్యల గురించి నేరుగా తెలుసుకునేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు రచ్చబండ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు రచ్చబండ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. గురువారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాలు అందలేదని, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, వృద్ధులు పెన్షన్ పథకం లేదని పలు సమస్యలను ఆమెకు తెలిపారు. గ్రామంలో నీరు, డొంక రోడ్లు, రహదారులు, కాలువల సమస్యలు ప్రధానంగా ఉన్నాయని పలువురు గ్రామస్తులు షర్మిలకు వివరించారు. ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ కోసం రచ్చబండ కార్యక్రమానికి ఎలా చిత్తూరు వెళ్తా చనిపోయారో, ఆ తర్వాత ఎవరైనా వారసులను చెప్పుకునే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఉంటే నిజమైన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆయన వారసురాలుగా శ్రీ షర్మిల గారు మన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చారు. అది మన తెనాలిలో జరగడం మనకందరికి కూడా చాలా గర్వకారణం. కాలంలో నిర్లక్ష్యం చేయటం వల్ల, డ్రైనేజ్ నిర్లక్ష్యం చేయటం వల్ల నిన్న వచ్చిన మిచిగాన్ తుఫాన్ 10 సెంటీమీటర్స్ వర్షానికి కూడా పొలాలన్నీ నిండిపోయి నీళ్లు పోక తర్వాత వీళ్ళు కూడా చెప్తారు చాలా నష్టపడుతున్నారు. తిరిగి మళ్ళా రైతులు బాగుండాలన్నా అన్నిటికంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా మన తెనాలిలో కూడా రాజీవ్ స్వగృహ ప్రారంభించారు, చక్కటి ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఈ కాలంలో మన తెనాలిలో నియోజకవర్గం రమారావు 80,000 ఇల్లు కంటే ఎక్కువ లేవు. అలాంటిది 36,000 ఇల్లు శాంక్షన్ చేసి 1 సెంటు, అది కూడా తెనాలిలో కాకుండా తెనాలికి 5 కిలోమీటర్ల దూరంలో వచ్చి అందులో కూడా 1% కూడా పూర్తి కాని పరిస్థితి. మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి, పేదలు అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎంత మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసేవి, మరి నీటి పనులు ఎక్కువ వేసేవి. మరి అన్నింటినీ మీకు తెలియపరుస్తున్నాను. తిరిగి రాక మరి ఎందువల్ల రాక మాత్రం తెలియదు. అక్కడ ఏదో 3 పిల్లలు బతికించుకోలేదు, ఎట్లా బతికించుకోవాలి? ఇచ్చే చెప్పించి కూడా నీళ్ళు కూడా ఆఫ్ చేశారు. అదేంటప్పుడు చర్య తీసుకోవాలి. నా తెలంగాణ చెప్తున్నాను నేను. అప్లై చేసి 2 నెలలు అవుతుంది. ఆటు కూడా 40 సంవత్సరాలు అవుతుంది. అందరు పక్కనే కానీ నా కూతురు 5 సంవత్సరాల నుంచి రావట్లేదా? అందరు పక్కనే చేయండి. నేను తల్లిదండ్రుల మట్టి చనిపోయింది. ఆ పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన ఎవరైనా ఉన్నారా అమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు కట్టారు, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు 32,000 శాంక్షన్ చేశారని చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా? ఒక్క చెయ్యైనా రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇంటికి కనీసం 8 ఉపాధిస్తారు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో
ఒక ఏడవడానికి ఒక గుర్తున్నారో లేదో తెలియదు మా ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితి మాకు వచ్చిందమ్మా. మేము రోజుకోవాలని పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఏమి అర్థం కావాలి. ఒక ఎల్లగొట్ట లేరు, ఉన్న ఉపాధి పోయింది, ఇల్లు లేదు, దిక్కు లేని వాళ్ళ అయిపోయామని చెప్తున్నాడు అన్న. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు వచ్చాయమ్మా? ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు రాలేదు. అది 8 నెలలు 9 నెలలు 11 నెలలకి ఇంకా ధాన్యం అమ్ముకోవడం వల్ల రైతులు చాలా మంది ఉన్నారు. మరి మేము గత తుఫాన్ సమయంలో పిసిసి అధ్యక్షుల్లో ఉన్న రఘువీరారెడ్డి గారిని తీసుకెళ్లి మా పొలం ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం మోకాల్లోకి వచ్చింది అధ్యక్ష. రఘువీరారెడ్డి గారు కూడా వేదికలు స్వయంగా చూశారు మా యొక్క పొలాలు. ప్రభుత్వం 4 అడుగులు ముందుకేస్తుందంటే గతంలో 16,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 సబ్సిడీ ఇస్తున్నారు. హెక్టార్కి వచ్చి మేడం గారండి, ఒక హెక్టార్కి వచ్చి అంతకు ముందు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. ఎవరికి న్యాయం చేయమంటే వాళ్ళకే చేస్తారు కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియవు. ఇంకా వెళ్ళాలంటే వాళ్ళు హైకోర్టుకే పరిధి. హైకోర్టుకి ఒక సెంట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలంటే సాగిపడే వేస్తున్నారు. కాబట్టి దీని మీద మేము గత 62 రోజుల నుంచి బ్యారికేషన్ చేస్తున్నాం. 41 రోజుల నుంచి నిరాహార శిబిరాలు చేస్తున్నాం. నిన్న హైకోర్టులో కూడా విచారణకు వచ్చినాయి రిట్లు. దాంట్లో గవర్నమెంట్ ఏజీ గారు ఏం చెప్తారంటే మీ యాక్ట్ని గురించి మేము ముందుకు పోమని చెప్తారు కానీ రిటర్న్గా మేము ఇవ్వమంటారు. అంటే రీసెంట్గా పోయిన శుక్రవారం నాడు కూడా కలెక్టర్లకు ఒక జీవో ద్వారా ఈ యాక్ట్ గురించి మంచిగా ఉంది, ఈ ప్రజల్లోకి ఎన్లైట్ చేసి ప్రజలకు వివరించడానికి కలెక్టర్ల మీద ఒత్తిడి చేశారు తప్పితే ఈ జీవోని మేము అమలు చేయమనే మాట ఎక్కడ చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా రేట్లు పెరిగిపోయి వాళ్ళకి పనులు లేక, వాళ్ళకి ఇసుక అందుబాటులో లేక, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువ. దాంట్లో కూలీలుగా పనిచేసే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, ట్రాఫిక్ మేసులు కానీ, ట్రాఫిక్ కూలీలు కానీ ఎక్కువ మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలేనా. వాళ్ళందరికీ పని దొరకక, పని లేక ఆత్మహత్యలు చేసుకున్న మా కుటుంబాలు ఉన్నాయమ్మ. వాళ్ళందరి తరఫున కూడా మనం గతంలో 2004 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉన్నామా. కార్మిక రంగం అనేది ఎంతో ఉన్నత స్థాయిలో పైకి ఉన్నామా ఆ రోజున. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో అధికార పక్ష నేతలు ల్యాండ్ మాఫియా కొనసాగించారన్నారు. తెనాలి నియోజకవర్గంలో 32,000 ఇళ్లు మంజూరు అయితే వాటిలో ఎన్ని ఇళ్లు నిర్మాణం అయ్యాయని ప్రజలను అడిగారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో పక్కా గృహాలు నిర్మాణం జరిగాయని, కానీ జగన్ హయాంలో ఎన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయో తెలపాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల తెలిపారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోరుతూ ఆమెకు వినతి పత్రం అందజేశారు. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. 12,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఒక బిడ్డకే. ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగన్ గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి. అది కూడా 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 మీ ఖర్చులకు సరిపోతున్నాయా? మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలి చేసుకోవడం, అప్పు చేసో మీ బిడ్డలు చదివించాలి. చదివిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమో ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అంటే ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే
పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు. మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసలిపోవాలి. ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు. మన బిడ్డలందరూ వదిలేసిపోతారు. మనకు పర్వాలేదా? ఉద్యోగాలే లేకుండా పోయాయి, బిడ్డలే లేకుండా పోతారు. పోనీ మనమన్నా సరిగ్గా బతుకున్నాము అంటే ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఒక్కరుగా చేయలేకుండా మామికి ఇల్లు వస్తే అంటే చెయ్యి కూడా లేకుండా లేదే. మీ జీవితాలు ఎలా మారుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, అయ్యే డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు. తీసుకోండి, మీ డబ్బులే. ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం ప్రత్యేక హోదా కావాలి రావాలి అన్న కోరిక వాళ్ళకు ఉంది కాబట్టి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెడతానన్నారు. మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మొచ్చు. ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాబట్టి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పెడుతున్నారు. మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా. కార్యక్రమంలో మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కనుమూరి బాపురాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నాయకులు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, లింగంశెట్టి ఈశ్వరరావు, తెనాలి నాయకులు డాక్టర్ చందు సాంబశివుడు, దార రామకృష్ణ, పున్నారావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అధ్యక్షతన జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమన్నారు. విద్యా వ్యవస్థలో మారుతున్న పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా విద్యను అందిస్తూ పట్టణ పరిసర ప్రాంత ప్రజల మన్ననలను అందుకున్నారని కొనియాడారు. ఎంతో అంకిత భావంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన దాసరి ప్రకాశరావు దంపతులను అలాగే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. 50 సంవత్సరాల నాటి క్రితం ఈ ప్లేస్ ఎలా ఉందో ఎవరికి తెలుసు? ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు. అలాంటిది 50 సంవత్సరాల నాడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన అంటే ఆ రోజు సమాజంలో ఉన్న స్థితిగతులు, ఆ రోజు సమాజంలో ఉండే వ్యక్తులు ఎడ్యుకేషన్ మీద ఆయన శంకుస్థాపన చేసి ఈరోజు కొన్ని వేల మందికి ఈ ఇన్స్టిట్యూషన్ 50 years ఆ లెగసీని తీసుకురావటం, అన్నిట్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే ఆ విలువలతో కూడిన ఉన్నత విద్యని ఈ ప్రాంత విద్యార్థులకు అందించే విశ్వసనీయత నెహ్రూ నికేతన్ స్కూల్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. సో 1 lakh స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఇప్పుడు కూడా ప్రతి అకాడమిక్ ఇయర్ సుమారు 2500 స్టూడెంట్స్ని ఈరోజు చేస్తామంటే మాట్లా కొన్ని జనరేషన్స్ని ఎడ్యుకేషన్ సినారీలో ప్రమోట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతోమంది మధ్యతరగతి పిల్లలు, ఈ ప్రాంతంలో ఎంతోమంది పేద పిల్లలకి ఓ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి వాడు అనేక రూపాల్లో వాడి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ ప్లాట్ఫామ్ వాడికి ఫౌండేషన్ ఇస్తే ఇంకొక ప్లాట్ఫామ్ మీద వాడు ఫ్లరిష్ అయ్యి వాడు సక్సెస్గా సమాజంలోకి వస్తాడు. ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు ఆల్మోస్ట్ అందరూ సెల్ ఫోన్స్ బాగా వాడతారు. అసలు సెల్ ఫోన్ లేకుండా ఉండదు అనుకో. చాలామందికి ఆన్ ఆఫే తెలుసు, దాంట్లో యాప్స్ తీయాలన్నా కూడా మనకెవరికి తెలియదు. కానీ మీ పిల్లలకి నీ ఫోను వాడిని నిమిషంలో నీ ఫోన్లో ఏమేమి ఉందో మొత్తం స్కాన్ చేసి దిగుతాడు. 1 డేలో దాంట్లో ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయో తెలిసేసుకుంటాడు.
అవసరమైతే వాడి ఫ్రెండ్స్ను ఇంకోటిని చేసి మేట్ చేసుకుంటాం. మనం ఆ ఏజ్లో వాటి మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు. ఎందుకు? బరువు, బాధ్యత. ఇలాంటి స్టాండర్డ్ స్కూల్స్లో ఆ పిల్లవాడిని ఉంచినప్పుడు డెఫినెట్గా వాడు ఒక మంచి స్టూడెంట్గా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడే స్టూడెంట్గా ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్తాడు. దాన్ని మీ అందరూ ఎంకరేజ్ చేయమని. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అంకిత భావంతో కృషి చేయటమే విద్యా సంస్థల అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. మొట్టమొదటిగా తెనాలి పట్టణంలో ఈ కళాశాల నుంచే గవర్నమెంట్ కాలేజీలో మెరిట్లో సీటు వచ్చింది మా అమ్మాయికి. నేను ఇంకా గర్వంగా చెప్తాను. సెకండ్ బ్యాచ్లో చాలా కళాశాలలు వచ్చినప్పుడు నేను ప్రకాశరావు గారితో మా అమ్మాయిని ఎక్కడే చేర్పిస్తామనంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు, మాస్టారు మీ ఇష్టం, మేము పూర్తిగా వీళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలనో ఆ విధంగా మంచి పౌరులుగా చేస్తాము అని అంటూ, మీ ఇష్టం ఎక్కడ చేర్చినా సరే, మీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా చేర్చినా సరే. ఎవరంటారండి ఈ రోజుల్లో? మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, చదువుకుంది. తర్వాత మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయింది, అసోసియేట్ ప్రొఫెసర్ అయింది. జపాన్లో ఇంటర్నేషనల్ మెడికల్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో కీనోట్ స్పీకర్ అంటే కీలక పత్రం, అంటే దాదాపుగా 70 దేశాల నుంచి వచ్చినటువంటి హేమీలందరి ముందు కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి తను వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ వచ్చి తన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ, మీకు మెంటార్ ఎవరు, హూ ఈజ్ యువర్ మెంటార్, వేర్ యూ హ్యావ్ స్టడీడ్ అంటే, ఐఎమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్, తెనాలి, ఆంధ్రప్రదేశ్, ఇండియా అని చెప్పి చెప్తూ, సెల్ఫ్ డిసిప్లిన్ ప్లస్ లవ్ యువర్ ఫ్రెండ్స్ ప్లస్ లర్న్ గుడ్ హ్యాబిట్స్, దీస్ 3 మేడ్ మీ టు కమ్ ఓవర్ హియర్. ఇండియా నుంచి ఒకే ఒక ప్రతినిధిగా మా అమ్మాయి అక్కడ సెలెక్ట్ కావడం అనేటటువంటిది నెహ్రూ నికేతన్ వేసినటువంటి చక్కని పునాది. నేను ఆ మాట చెప్పడం కోసమే మా అమ్మాయిని గురించి చెప్పాను, లేకుంటే ఆ పెద్ద విశేషం కాదు. వాట్ ఎవర్ యూ టేక్, మీరు ఏ స్టెప్ అయినా తీసుకోండి, the Nehru Niketan is the first to implement any new methodology in the education system and many followers. So ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్. సో దీనికి ఈ పర్టికులర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో మాకు ఎప్పుడూ హెల్ప్ చేస్తున్న పేరెంట్స్, మేము ఎటువంటి చేంజెస్ తీసుకొస్తున్నా కూడా పర్లేదు, దానివల్ల పేరెంట్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేరెంట్స్ మమ్మల్ని దే ఆర్ ఎంకరేజింగ్ అస్, సేయింగ్ దట్ ఓకే సార్ మీరు చెప్తే మేము ఫాలో అవుతాము, మీరు మమ్మల్ని గైడ్ చేయండి మేము ఫాలో అవుతామని పేరెంట్స్ ముందుకు రావటం. అంతకన్నా ఎక్కువగా మై టీచింగ్ టీమ్, ఆల్ ద టీచర్స్, ఈవెన్ ఒక 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కూడా ఇవాళ ట్యాబ్ పట్టుకొని క్లాస్లో లెసన్ చెప్తున్నారంటే 100% ఇట్స్ ద డెడికేషన్ ఆఫ్ ద టీచర్. A collaboration with eAbhyas Academy for IIT orientation classes has yielded commendable results, fostering a culture of academic excellence among our high school students. We have been pioneers in implementing the comprehensive and continuous evaluation CC pattern. The COVID-19 pandemic refined needs across all life's domains, including education. We adopted by successfully conducting online classes and upgrading to digital classrooms, becoming the only school in Tenali with complete digitalization. In line with the evolving educational landscape, Nehru Niketan School has embraced digital education through our partnership with Lead School, ensuring a seamless transition to online learning and enhancing the overall educational experience for all students. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నియోజకవర్గ కేంద్రం వేమూరులో 8.6 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ వైద్యశాల నూతన భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున గురువారం ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రం వేమూరులో 8.6 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ వైద్యశాల నూతన భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున గురువారం ప్రారంభించారు. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుకు ప్రత్యేక చొరవ చూపారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవనాలు ఏర్పాటుతో పాటు వైద్య సదుపాయాల కల్పన, వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు, వేమూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పు శిరీష, జెడ్పీటీసీ గాజుల హేమలత, సిహెచ్ఎం డాక్టర్ హరిణి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లెముంత ఏడుకొండలు, దాది సుబ్బారావు, గాజుల భానుప్రకాష్, సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులు దున్నా మేరీస్ బాబు, గాజుల భాను, చాగలమర్రి స్రవంతి, శ్రీకాంత్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, దేశ రాజకీయాలను శాసించారని చెప్పే వ్యక్తి, ప్రధానమంత్రుల్ని నేనే నియమించారని చెప్పే వ్యక్తి వెళ్ళి ఈరోజు కాళ్ళ కాడ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచి నమస్కరిస్తా ఉన్నాడంటే రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తా అన్నాడో అతనికే తెలియాలి. ఈరోజు పొత్తులట, ఒక ఆయనేమో సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ ఈయనకే పార్టీని తీసుకెళ్ళి అమ్మేశాడు. పాపం ఆయనకు ప్రజానీకం నమ్ముకున్న వాళ్ళు ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారు. ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళకాడ పెడితే చంద్రబాబు తీసుకెళ్ళి ఇంకో వాళ్ళ కాళ్ళకాడ నమస్కరిస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 600 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల ఆశీస్సులు, ప్రజల యొక్క భావితరాల శ్రేయస్ కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో అశ్రిత పక్షపాతం ఉందని చెప్పగలుగుతావా? అవినీతి ఉందని చెప్పగలుగుతావా? పైసా అవినీతి జరిగిందని చెప్పే ధైర్యం నీకుందా? చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. ఇలాంటి రాజకీయ నాయకుడు నువ్వు ఇన్ని గొప్ప కార్యక్రమాలు, సామాజిక సాధికారత ఈ రాష్ట్రంలో నెలకొల్పుతున్నటువంటి ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల యొక్క కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి, రైతాంగ సమస్యల మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రి, భావితరాలు ఈ రాష్ట్రంలో బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి, పేదరికం ఉన్నప్పుడు 14% ఉంటే ఈరోజు 6%కి తెచ్చిన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి అవసరమా రాష్ట్రానికి? ఈ రాష్ట్రాన్ని డొల్ల చేసినటువంటి వాడివిగా, లేనిపోయినటువంటి రాతలు గుడ్డగాల్చి నెత్తిరేస్తున్న ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలాగా చూసుకునే ముఖ్యమంత్రి అవసరమా? తేల్చమని ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం. మా రాజనీతి, మా ఈ నాయకుని నిబద్ధత, మా నాయకుని యొక్క ఆలోచన ఏంటంటే నా వలన సహాయం జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వద్దని చెప్పే రాజకీయ నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పేద మరియు మధ్యతరగతి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆశయం, సంకల్పం. దానికి నిదర్శనమే ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్న హాస్పిటల్. అదేవిధంగా మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ డాక్టర్ మేరుగ నాగార్జున గారు మన ప్రాంత ప్రజలందరికీ ఈ హాస్పిటల్ అందుబాటులో రావాలని, దీని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంతో కృషి చేశారు. డిసిహెచ్ఎస్ గారు, ఈఈ గారు, దేవినేని మల్లికార్జునరావు గారికి మరియు మిగతా పెద్దలందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హాస్పిటల్స్ కానీ ఆ రోజున ఎలా ఉన్నాయి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, స్కూల్స్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి అవి చూస్తూ ఉంటే ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ యొక్క 30 పడకల హాస్పిటల్ తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పేద వర్గాలకి మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రోజున చెప్పారు, పేద విద్యార్థులకి, పేదలకి విద్యను దూరం చేయడం కూడా అది ఖచ్చితంగా అంటరానితనమే అవుతుంది, వైద్యాన్ని దూరం చేయడం కూడా అంటరానితనమే అవుతుంది. కాబట్టి వాళ్ళకి దగ్గర చేయడానికి ఈ యొక్క నాడు నేడు అనేటువంటి స్కీమ్స్ తీసుకొని పేదలకి విద్య వైద్యాన్ని దగ్గర తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇన్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. డాక్టర్స్ అందరూ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందిస్తున్నారు. మనం
పేద వర్గాలకి మన గ్రామాలలో అందరికీ మన నియోజకవర్గంలో అందరికీ తెలియపరచాలి. వైసీపీ ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, తెనాలిలో ప్రజలకు ఎంతో అవసరమైన త్రాగునీటి సమస్య కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు కనిపిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, తెనాలిలో ప్రజలకు ఎంతో అవసరమైన త్రాగునీటి సమస్య కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో పాలకులు కనిపిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక 17వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ, సంక్షేమం ఒకటే ప్రజల స్థితిగతులను మార్చదని, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుందన్నారు. కనీస సౌకర్యాలు, మౌలిక వస్తువుల కల్పన అనేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, పన్నుల బాధలతో సామాన్యుడు విలవిల్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయే తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదని మనోహర్ విమర్శించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీ పాలన అందించాలన్నదే జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యమని తెలిపారు. తెనాలి నియోజకవర్గం 5 ఏళ్లలో అభివృద్ధి కరువై పూర్తిగా వెనుకబడిందని, వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అని వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఏమీ లేదు సార్. ఇవుడు పుట్టి పెరిగిందాన్ని ఈ పదాలు ఎవరు వచ్చే కదా మీరు అట్లా బాగా చేశారు. నాకు ఎంతో సంతోషం. మహానుభావుడితో ప్రభుత్వం అనేది మార్పు అనేది కనపడేది. మా ఒక్కరి ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మీకు ఉంటుంది సార్. కరెంటు బిల్లులు ఒక సాగుతో తీయడం జరిగింది. కొన్ని మందికి పెన్షన్స్ కానివ్వండి, కొన్ని ఈ చేయూత పథకాలని కొన్ని పెట్టారు కదా, అది కూడా 300 యూనిట్లు దాటితే నీకు లేదమ్మా, బతుకుతాను జీవనం లేదు, ఆ పెంచినా వాళ్ళు తీసేసారు. మెడిసిన్ కానీ అది వాడుకునేవాళ్ళు. వాళ్ళ దాంట్లో వస్తే దీనికి ఏం సపరేట్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆ విధంగా లేవు. చాలామంది ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమం, ఆ సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత నిజమైన లబ్ధిదారులు కూడా చేరడం లేదు. ఆ ఆవేదన, వాళ్ళలో ఉన్న నిస్సహాయత, అడిగి ప్రశ్నించినా కూడా వాళ్ళకి సరైన రీతిలో స్పందించకపోవడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నం చేయాలి. అంటే పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, అధికార యంత్రాంగం ఉంది, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కూడా ఉంటుంది. మా వంతు మేము నిలబడతాం అటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా. చాలామంది ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా వాళ్ళకి ఏం అందడం లేదనేది. అది తప్పకుండా రాబోయే రోజుల్లో సరిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఒక నమ్మకం, భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. యువత కూడా ఎంతోమంది పాపం వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే వాళ్ళకి ఎక్కడో విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో కూడా మనం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె గురువారం స్థానిక 31వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగ కాలువలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైన్లలో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, జె మానసారెడ్డి, నాయకులు తాడిబోయిన రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గ్రీనరీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ స్కూల్ బ్యాక్ సైడ్ దిబ్బల పైన ఈ ప్లేస్లో చేస్తున్నారు. సో ఇక్కడ కాలువలు తీసేటప్పుడు మేము ఏం గమనించామంటే అందరం కలిసి డెఫినెట్గా ఇక్కడ ఎంత కాలువ తీసినా సరే కంపల్సరీ కాలువ అనేది కట్టాలి. సో అది మేము ఆల్రెడీ టెండర్లో కూడా పెట్టాము. సో విత్ ఇన్ 1 month డెఫినెట్గా కాలువ కట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకి మాటిస్తున్నాము. ఈ డ్రైన్స్ అనేది వేపిస్తామని మాట ఇచ్చాము. తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే కాలువలు తీయటానికి మాకు తీసేటట్టుగా మేన్వాల్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఈ మెట్లు కాలువల మీదే మెట్లు నిర్మిస్తున్నారు, మాకు తీస్తానికి అవకాశం ఉండేలాగా చూడు అని మీరే కంప్లైంట్ చేస్తున్నారు. మాకు తీస్తానికి వీలు ఉండాలి కదా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై యాత్ర 2 సినిమాను తెరకెక్కించిన తీరు హర్షణీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై యాత్ర 2 సినిమాలో తెరకెక్కించిన తీరు హర్షణీయమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక థియేటర్లో గురువారం ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి యాత్ర 2 చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం పాలనపై చిత్ర యూనిట్ యాత్రలో తెరకెక్కిస్తే యాత్ర 2 చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై తెరకెక్కించిన చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పుకు నాంది పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుంది. యాత్ర 2 చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు యాత్ర 2 ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుకి నాంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లెగసీని, రాజశేఖర రెడ్డి గారి మీద పేద ప్రజానీకం పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం, సంక్షేమం, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి తండ్రి దగ్గర నుంచి కొడుకు దాకా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏ రకంగా న్యాయం జరిగింది, న్యాయం జరుగుతుంది అనేది ఈ యాత్ర 2 సినిమాలో క్యారెక్టరైజేషన్. నిజంగా నేను ఒక సామాన్యుడిగా, ఓ శాసనసభ్యుడిగా కాకుండా సినిమాని సినిమాగా చూసే నిజం ఎంత మనిషిని ఎనలైజ్ చేసిద్ది అనే దానికి ఉదాహరణ యాత్ర 2 సినిమా. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, నియోజకవర్గ ప్రజానీకాన్ని సినిమాని సినిమాగా చూడమంటున్నాను. ఏంటి ఎమోషన్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఎలా మమేకమైంది, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం ప్రజలకు ఏ రకంగా అందింది, ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆ లెగసీని కాపాడటం కోసం అందరూ ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని చూసినా రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారి లెగసీని నిలబడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మద్దతు ఇచ్చిందనే ప్రజెంటేషన్ ఎక్స్ట్రార్డినరీగా చేశారు. తెనాలి ముత్యంశెట్టిపాలెంలోని కబేళ వంతెన నుండి బస్టాండ్ వరకు తూర్పు వైపు కాల్వను తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు గురువారం పరిశీలించారు. తెనాలి ముత్యంశెట్టిపాలెంలోని కబేళ వద్ద గల వంతెన నుండి బస్టాండ్ వరకు తూర్పు వైపు కాల్వను తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు గురువారం పరిశీలించారు. అనంతరం సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ సాగునీరు, మంచినీరు కాల్వలో చెత్త, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ ను వేయటంతో నీరు కలుషితమవుతుందన్నారు. కబేళ దగ్గరలో జంతువులను వధించి వాటి వేస్టును కాల్వలో వేయటం దారుణమన్నారు. అనేక గ్రామాలకు త్రాగునీరుగా ఉపయోగించే కాల్వను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రజలకు మేలు చేసేలా పంట కాలువలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రావూరి శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహం లింకన్, సిహెచ్ శివరామయ్య, సాతులూరి రాజేష్, చింపయ్య తదితరులు పాల్గొన్నారు. వారు సర్టిఫై చేసిన తర్వాత ఆ జంతువులను అక్కడే కట్ చేసి
ఆ మిగిలిన భాగాలను కూడా కాలువలో పడేయకుండా చూడాల్సిన బాధ్యత ఆ డాక్టర్ గారిది. కానీ అసలు ఇక్కడ డాక్టర్ ఉన్నారా, సర్టిఫై చేస్తున్నారా లేదా, ఆ డాక్టర్ గారు ఎవరు? మేము కోరేది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళని కానీ డాక్టర్ గారు కానీ మిగతా వాళ్ళని కానీ ఈ కాలువలోకి జంతువులను వేయించొద్దండి. మాకన్నా మీరు డాక్టర్గా మీకు ఎక్కువ తెలుసు. ఈ కళేబరాలు కనుక లేకపోతే వేస్ట్ కనుక, జంతువులు వేస్ట్ కనుక మనం ఇక్కడ కనుక పడేస్తే ఎంత నష్టం జరుగుద్ది, ఎంత పొల్యూషన్ వస్తుంది అనేది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే చర్య తీసుకొని, ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారు చర్య తీసుకోకపోతే కనుక ఏ విధంగానూ ఇది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అవ్వగానే మొట్టమొదటిగా ఈ చెరువుని ఈ కాలువని శుభ్రం చేస్తామని చెప్పి ఒకరోజు చేయించారు ఒకసారి. ఆ తర్వాత 4 ఏళ్ళ నుంచి ఇంతవరకు చేయించలేదు. శేషన్న అని పేరుంది సార్ మీకు. అంటే మాజీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ శేషన్, ఆయన ఎంత సిన్సియర్గా వర్క్ చేశారో అట్లాగే మీరు కొత్తగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు సిన్సియర్గా పనిచేసి మా అందరి చేత మెప్పు పొందాలని నా ఆశిస్తున్నాను సార్. ఇంత మీరు చెప్పారు ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు, ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి దోమలు లేనటువంటి ఊరుగా మీరు చేసిపోయారంటే మీకు ఎంతో పేరు వస్తుంది సార్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం కొలకలూరులో జగనన్న రచ్చబండ కార్యక్రమంకు పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు తరలి వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం కొలకలూరులో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దార రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడం ముదావహమన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ మేరకు లబ్ధి చేకూరుతున్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జాకిర్ హుస్సేన్, ఎస్కే జాన్ భాషా, గరికిపూడి అశోక్ బాబు, దాసరి ప్రభు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతోటి మమేకమై ప్రజలని సమస్యలను తెలుసుకొని మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామాల్లో ఉన్నటువంటి మనకి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఎక్కేటప్పుడు ఏమేమి చెప్పినవి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వంలో కూడా అందుతున్నాయా లేదా, పథకాలని అందుతున్నాయా లేదా అని చెప్పని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళను కూడా పలకరించి మన నియోజకవర్గంలో ఉన్న మహిళలకి మనందరం కూడా ఈ ప్రజలందరికీ అండగా ఉండటానికి మన షర్మిలమ్మ గారు తెనాలి వచ్చి కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి వస్తుంది. తెనాలి నియోజకవర్గం నుంచి మేము వందలాది మంది మహిళలతోటి మేము ఆమెకి స్వాగతం పలికి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి కాంగ్రెస్ పార్టీకి పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడం కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం కోసం మేము అహర్నిశలో కష్టపడి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం ఆంధ్ర ప్యారిస్ డ్రాయింగ్ ఈవెంట్ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం ఆంధ్ర ప్యారిస్ డ్రాయింగ్ ఈవెంట్ నిర్వహించారు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అంశంపై జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ సునీల్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బలరాం, వైష్ణవి కళాశాల కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ పై పలు సూచనలు చేశారు. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు డిజార్డర్ అవ్వకూడదు. సో లైఫ్ ఇస్ ఏ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ఈరోజు గెలుచుకోకపోవచ్చు, మనం అదే ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే రేపు కూడా గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే డ్రాయింగ్ సిబ్బంది టీచర్స్ ఉన్నారో, సో నాకైతే స్పెషల్గా ఆనర్ చేయటం రాదు. నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఈ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున. సో ఇంత ప్రోగ్రామ్ని నేనైతే చేయలేను. సో డ్రాయింగ్ టీచర్స్ ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది అనుకుంటున్నాను. మీ ముందుంది పేపర్స్, ఎంతమంది ఆల్మోస్ట్ సుమారు 450 మంది వచ్చారు పిల్లలు. ఈ 450 మంది చిత్రలేఖంలో డిఫరెంట్ వ్యూస్ని ఎగ్జిబిట్ చేశారు. రేపు పొద్దున్న ఒక ఎగ్జిబిషన్ లాగా 10వ తారీఖుని ఈ పేపర్స్ అన్నీ డిస్ప్లే జరుగుతుంది. అట్లాగే బలరామ్ గారు దీనికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రావడం కూడా సంతోషం. తర్వాత మన భారతదేశంలో రోజుకి సుమారు 1500 మంది వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాంట్లో 14 సంవత్సరాల్లో పిల్లలు, తర్వాత 20 మంది దాకా, 377 దాకా
పెద్దలు యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల అంటే ఓవర్లోడు, తర్వాత స్పీడ్ డ్రైవింగు, మద్యపానం సేవించటం, హెల్మెట్ ధరించకపోవటం, సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయటం వల్ల జరుగుతుంది. ఎలిమినేట్ చేసుకోవాలి ఈ వయసులో నుంచే. ఎక్స్ప్లోజివ్ డివైసెస్ గురించి తెలుసా? ఇవన్నీ కూడా సెల్ ఫోన్ దగ్గర నుంచి బాంబులు, ల్యాండ్ మైన్స్ ఇవన్నీ కూడా పేలిపోతూ ఉంటాయి. చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఈ పేలిపోయే లక్షణం పిల్లల్లో కూడా ఉంది, అవునా కదా? మీరు కామ్గా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ పేలిపోతారు. ఈ పిల్లల్లో కూడా ఈ పేలే లక్షణాన్ని ఆపాలి అంటే ద ఓన్లీ మెథడ్ ఏంటంటే వాళ్ళు ఈ కళల పట్ల డైవర్ట్ చేయడం. అది డ్యాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, నాట్యం కావచ్చు, ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ డిఫ్యూజింగ్ మెకానిజమ్స్ అన్నమాట. కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ్య సంఘ అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, తురిమెళ్ల విజయప్రకాష్, అలపత్తి వెంకటేశ్వరరావు, మస్తాన్, శ్రీనివాస్ విశ్వనాథ్, రాజేంద్ర ప్రసాద్, స్వప్న, శిరీష తదితరులు పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని 110 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని 110 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పరిచయాలు, కళాశాలలో బోధన చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానాలు, పూర్వ విద్యార్థులలో అత్యంత ప్రతిభావంతులైన వారికి సన్మానాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి కళాశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులు, ప్రిన్సిపాల్తో పాటుగా ఇతర రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. తెనాలి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సుదూర ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. సమాచారం అందరి విద్యార్థులు మీడియా ద్వారా తెలుసుకుని తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు పి వినాయకరావు, దేవయ్యచిన మురళీకృష్ణ, చావలి రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, కేఎన్వి శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. వేద పాఠశాలని సంస్కృత కళాశాలగా రూపొందించారు. అప్పటి నుంచి 2015 వరకు భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ మరియు ఓరియంటల్ బిఏ కోర్సులతో ఆ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చాలామంది తెలుగు భాషని, సంస్కృత భాషని అధ్యయనం చేసి తెలుగు నేలలో భాషా పండితులుగా తెలుగు భాషని బోధిస్తూ అందరం కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఫిబ్రవరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకి స్థానిక పెన్షనర్స్ హాల్లో ఉండేటువంటి హాల్ నందు సమావేశం ఒకటికి నిర్ణయించుకున్నాం. మొట్టమొదట చాలా తక్కువ మంది సభ్యులు హాజరైన ఈ గ్రూపుగా మేము ఏర్పడ్డాం. దానిలో తక్కువ మంది నమోదైన తర్వాత విస్తారంగా ఈ రోజుకి 150 మంది వరకు కూడా అందులో నమోదయ్యారు. అందరూ కూడా రావటానికి సుముఖం చూపారు. అందరికీ సంతోషం. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి మిత్రులందరినీ ఒక వేదిక మీదకు చేర్చి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆహ్వాన కమిటీ నిర్ణయించింది. దానికి అనుకూలంగానే స్పందన చాలా చక్కగా విద్యార్థి మిత్రుల నుంచి మాకు వస్తూ ఉన్నది. స్మరణీయులైనటువంటి కీర్తిశేషులైన గురువులని స్మరించుకోవటం, సజీవులుగా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి గురువులను సత్కరించటం. స్థానిక చెంచుపేటలోని హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణలో ఈ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 16వ పునరుత్థాన పండుగలు నిర్వహించడం జరుగుతుందని బ్రదర్ సాల్మన్ తెలిపారు. స్థానిక చెంచుపేటలోని హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణలో ఈ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 16వ పునరుత్థాన పండుగలు నిర్వహించడం జరుగుతుందని బ్రదర్ సాల్మన్ తెలిపారు. గురువారం మినిస్ట్రీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. అనేక మంది విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్య చెప్పబడునని పేర్కొన్నారు. 4 రోజుల పాటు జరిగే పండుగలో విశ్వాసులు, భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 8, 9, 10, 11 తేదీలు అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుత్థాన పండుగలు నిర్వహించబడుతున్నాయి.
మరి వీటికి అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది ప్రజలు వచ్చి ఈ పండుగల్లో పాల్గొంది దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది 16వ సంవత్సరం. ఈ పండగల నిమిత్తమై నలుమూలల నుండి వచ్చుతున్నటువంటి ప్రజలకి ప్రత్యేకంగా మరి మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా భోజనాలు ఇక్కడే మా సహోదరులు ఏర్పాటు చేస్తున్నారు. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో, ఈ దేవుని కార్యక్రమాల్లో పాల్గొంది దేవుని వాక్యాలు విని దైవ ప్రార్థనల ద్వారా ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, దైవ సేవకులందరి తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గుంటూరు హిందూ కాలేజీలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ వక్తృత్వం పోటీలలో పట్టణానికి చెందిన వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు. గుంటూరు హిందూ కాలేజీలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ వక్తృత్వం పోటీలలో పట్టణానికి చెందిన వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని కళాశాలలో పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందడం సంతోషకరమన్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను చైతన్యపరచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, క్విజ్, వక్తృత్వ పోటీల విజేతలు పాల్గొన్నారు. గుంటూరు హిందూ కాలేజీలో జిల్లా వ్యాప్తంగా డిబేట్ క్విజ్ పోటీలు జరిగాయి. క్విజ్ పోటీల్లో ఎల్ లింగారెడ్డి, మణిసుబ్బారావు, షేక్ షరీఫ్లు ప్రథమ స్థానాన్ని, అదేవిధంగా డిబేట్ పోటీల్లో సిహెచ్ దుర్గాలక్ష్మి ప్రథమ స్థానాన్ని, కమలనేని ద్వితీయ స్థానాన్ని డిబేట్ పొందినట్లో సాధించారు. ఇది మా సంస్థకి గర్వకారణం. దీనికి కారకులైనటువంటి మా విద్యార్థులకు, మా అధ్యాపకులకు అభినందనలు తెలుపుతున్నాను. మా సంస్థ ఎప్పుడు కూడా పిల్లల్లో ఉన్నటువంటి నిజమైన నైపుణ్యాన్ని బయటకు తీయాలనే కాన్సెప్ట్తోనే నేను 20 సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నాను. నిన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి చేతుల మీదుగా మా విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ప్రైజులు పొందడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కాలేజీలు వచ్చినప్పటికీ ప్రథమ, ద్వితీయ స్థానాలు మాకే వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. దానికి వెనకగా కృషి చేసిన మా అధ్యాపకులు మరియు ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చదువుతో పాటు ఇలాంటి ఎన్నెన్నో యాక్టివిటీస్లోకి సార్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఫస్ట్ అక్కడ జరిగిన ప్రోగ్రాంలో మేము టాప్ 8 టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ టాప్ 8లో కూడా వస్తాము రాము అనుకున్నాము. కానీ అందులో వచ్చేసరికి మాకు ఇంకా కొంచెం ధైర్యం కలిగింది, మేము కూడా చివరిదాకా ఉండి గెలుస్తాము అని. అప్పటి వరకు మేము కొంచెం భయపడుతుంటే మా సార్స్ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసి గెలుస్తారు అని చెప్పి ప్రోత్సహించారు. గెలిచిన తర్వాత మా టీం మొత్తానికి ప్రథమ స్థానంలో గెలిచాము. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు తాడేపల్లి వద్ద ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని దుగ్గరాల పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు తాడేపల్లి వద్ద ఆశా వర్కర్లని అదుపులోకి తీసుకుని దుగ్గరాల పోలీస్ స్టేషన్కు తరలించారు. వివిధ జిల్లాలకు చెందిన 15 మంది ఆశా వర్కర్లు సిఐటియు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను గత 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం మగ పోలీసుల వారిచే తమని నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు సరిపోవటం లేదని, పదవీ విరమణ పేరుతో పైసా ఇవ్వకుండా బయటికి నెడుతున్నారన్నారు. రకరకాల యాప్లను పెట్టి పని భారాన్ని పెంచుతున్నారని, ప్రభుత్వం చర్చలకు పిలిచి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆశా వర్కర్ల అధ్యక్షురాలు జి కుమారి, ఉపాధ్యక్షురాలు వి స్వరూప, లారెన్స్ కుమారి, మంజుల, ఎండి సిరీన్ బేగం, మహాలక్ష్మి, పార్వతి, వెంకటరమణ, జ్యోతి, నాగమణి, గురమ్మ, నాగలక్ష్మి, దుర్గాదేవి ఉన్నారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడారు. ఆశా వర్కర్ని నానా బీభత్సం చేసే విధంగా పోలీసు తీవ్ర నిర్బంధం ప్రయోగించింది.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 జిల్లాల్లో ఆశా వర్కర్లని చాలా అన్యాయంగా పోలీసులు, మగ పోలీసుల చేత ఇళ్ల దగ్గరే ఉంచటము, వచ్చే వాళ్ళని అరెస్టులు చేయటం, రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో నిర్బంధించటము, మగ పోలీసుల చేత అరెస్టులు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా వీళ్ళు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సరిపోవట్లేదు, వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతున్నాం. ఇదేమన్నా నేరమా? ఈరోజు ఆశా కార్యకర్తలకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని రిటైర్మెంట్ పేరుతోటి మెడబెట్టి బయటికి నెడుతున్నారన్నయ్య, పైసా ఇవ్వకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు పనివారం అందరూ 10th క్లాస్ చదువుకున్నారు, ఇచ్చే ఫోన్లు పనిచేయట్లేదు. ఈరోజు రకరకాల యాప్లు పెడతా ఉన్నాము. ఈ పనివారం తగ్గించాలి అని చెప్పేసి అడుగుతున్నాం. వడ్డేశ్వరంలో ఉన్న ఆఫీస్లో ఉంటే అర్ధరాత్రి 12 గంటల నుండి మగ పోలీసులను ఆడ కాపలా పెట్టారు. భరాయించలేక అక్కడ మా ఆఫీస్కి పోలీసులు వచ్చి తాళాలు వేసేశారు. అందుకనే తాళాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అన్యాయంగా అరెస్టులు చేసి ఈరోజు మమ్మల్ని దుగ్గిరాల పోలీస్ స్టేషను, ఇది ఎక్కడో మాకు తెలియదు, ఈరోజు అనేక జిల్లాల నుంచి, సత్యసాయి జిల్లా నుంచి, కాకినాడ నుంచి, ఏలూరు నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమి నేరం చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే బేషరతుగా అరెస్టులు అయిన వాళ్ళందరినీ విడుదల చేయాలి, ఆశా నాయకత్వాన్ని చర్చలకు పిలవాలి, సమస్య పరిష్కారం చేయాలి. అప్పటి వరకు మా ఆందోళన కొనసాగిద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. స్థానిక చిండ్రావూరు డొంక రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చిండ్రావూరు డొంక రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు లక్కరాజు సాయి మాట్లాడుతూ సేవా సమితి సభ్యులు లక్కరాజు శ్రీనివాసరావు సౌజన్యంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చేందుకు సేవా సమితి ప్రతి గురువారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంక్ అధికారి ఎల్ శ్రీనివాసరావు, సేవా సమితి సభ్యులు కోటేశ్వరరావు, రొంపిచెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నీడు ఎక్కువ ఉంది అని తెలిసి చిండ్రావూరు డొంకలోని మారుతి ఆలయం పక్కన కాలనీలో పేదలకు అన్నదానం చేస్తున్నాం. ఈ రోజున ఏ కాలనీలో అయినా వాళ్ళ కాలనీలో ఈరోజు మాకు అన్నప్రసాద వితరణ కావాలని అడిగితే అది ఎంతమందికైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత బ్యాంక్ అధికారి లక్కరాజు శ్రీనివాసరావు గారు వారి సౌజన్యంతో ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అందరికీ నమస్కారం. పేదలందరికీ అన్నదానం చేద్దామని సంకల్పించాం, అందువలన ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఆశ్రమ వాసులకు పండ్లు పంపిణీ చేసి ఆహారాన్ని అందజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఆశ్రమ వాసులకు పండ్లు పంపిణీ చేసి ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ పుట్టినరోజును పురస్కరించుకుని తల్లిదండ్రులు సాహెబ్ జాన్, నజాని బేగంలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అహ్మద్ హుస్సేన్ కుటుంబ సభ్యులు, యోగా సభ్యులు పాల్గొన్నారు. నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే రచ్చబండ కార్యక్రమం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఘనంగా నెహ్రూ నికేతన్ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. యాత్ర 2 చిత్రం ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రయాణానికి నిదర్శనం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.
ఎస్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.